అరుణాచల శివ. ఓం నమ శివాయ. రమణ మహర్షి గురుదేవ నమ శివాయ. నమ శివాయ. పరమేశ్వర. సారీ, మన శరీరంలో ఏ భాగం కదలాలన్నా వేళ్ళ దగ్గర నుంచి మోచేతుల దగ్గర నుంచి ఏదైనా ఎనీ పార్ట్స్కి బిట్వీన్ ఉండేది మన వీర్యము. హోమియోపతి లెక్కలో చెప్పాలంటే ముధులాసి అనే పదార్థం, అది గుంజు. ఇది మన శరీరంలో ఉన్నంతకాలం మనకి ఏ భయం లేదు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. భగవత్ శక్తి మన దగ్గర ఉంటుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది పోతే ఇవన్నీ రివర్స్. శరీరం శుష్కించిపోతుంది. మృత్యు వెంటాడుతూ ఉంటుంది. పునర్జన్మల వలయంలో చిక్కుకుంటాం. రేష్ ఇలాగనే కంట్రోల్ సెల్ఫ్లో స్త్రీ పురుషులు, నేను ఎప్పుడు భేదం చెప్పట్లేదు, ఇద్దరు ఒకటే. కంట్రోల్ సెల్ఫ్లో ఇద్దరు ఉంటే ఖచ్చితంగా 120 సంవత్సరాలు బతకచ్చు. మనిషి ఆయువు అది. మనిషి శాస్త్ర ప్రకారం మనిషి ఆయువు, నవగ్రహాల ప్రకారం, లెక్కల ప్రకారం మనిషి ఆయువు 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు మనిషి బతక చేయం సాధించావు అని మనలో మనం అనుకోవచ్చు. సంపూర్ణ బ్రహ్మజ్ఞానం ఖచ్చితంగా సిద్ధిస్తుంది, సందేహం లేదు. ఉత్కృష్టమైన చావు వస్తుంది, మహోత్కృష్టమైన చావు వస్తుంది, సందేహం లేదు. మోక్షం వస్తుంది. అంటే నాస్తి పునర్జన్మ. అంటే యోని దర్శనం చేయక్కర్లేదు, యోనిలో పుట్టక్కర్లేదు, ఏ తల్లిని భావించక్కర్లేదు, గర్భశోకం, ప్రసాదం, మృత్యాలు ఇత్యాది బాధ కలిగించక్కర్లేదు. ఇది జ్ఞానం. ఇది కంట్రోల్ సెల్ఫ్లో ఉంటే, ఇంద్రియ నిగ్రహశక్తితో ఉంటే ఇది లెక్క. ఇది ఉంది కాబట్టి ఈ ఎక్సర్సైజులు ఈ సంథింగ్ ఏమైనా చేయగలం, లేకపోతే చేయలేం. ఎస్, నీట్ బ్రహ్మచర్యం ఎన్నో పరీక్షలు పెడితే నాట్ ఈజీ, రియల్లీ నాట్ ఈజీ. మనం కంట్రోల్ చేసుకోండి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. వ్యక్తి వైరాగ్యాలు, మన కష్టాలు ఇవన్నీ కూడా మనలో జీర్ణించేసుకోవాలి బాగా. ఇంతే కదా లైఫ్ అని. అప్పుడు మళ్ళీ మనం ట్రాక్ని మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ సాధ్యం కాదు ఇది 100%. రుణానుబంధ రూపేణ పుట్టిన గ్రహబల స్థితి గతులు బట్టి ఉంటుంది. అది కూడా గత జన్మ సుకృత వాసన, లేకపోతే రాదు. ఏదైనా ప్రయత్నించాలి. ఫెయిల్ అయిపోయినా పర్లేదు, ప్రయత్నించకపోతే వేస్ట్. బ్రహ్మచర్యం కలిగి ఉండండి. ఎవరైనా సరే మంచి ఎనర్జీ కలిగి ఉండొచ్చు, మంచి జ్ఞానం కలిగి ఉండొచ్చు. నేను చెప్పట్లేదు, ఇవన్నీ శాస్త్రాలు పురాణాలు క్లియర్గా ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.